హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ మేడ్ హెల్తీ డిలైట్స్. ఈరోజు నేను చూపించేది టొమాటో పప్పు అండి. దానికి నేను పెసరపప్పు తీసుకుంటున్నాను. ఒక కప్పు దాకా తీసుకుని దాన్ని డైరెక్ట్గా ఏ ప్రెషర్ కుక్కర్లో అయితే పప్పు చేయాలని అనుకుంటున్నానో దాంట్లో వేసేసి దాన్ని డ్రై రోస్ట్ చేస్తానండి. ఎప్పుడైనా టొమాటో పప్పు కానీ పాలకూర పప్పు కానీ ఏ పప్పు అయినా కూడా పప్పుని ఒక్కసారి రోస్ట్ చేయండి. ఒక 5 మినిట్స్ నుంచి 7 మినిట్స్ సిమ్లో పెట్టి ఆ పప్పు టేస్ట్ చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైతే చక్కగా పప్పు ఈక్వల్గా ఫ్రై అయిపోయింది అని మనం అనుకుంటామో అప్పుడు దీన్ని ఏం చేస్తామంటే దీంట్లో నీళ్లు పోసి కనీసము ఒక అరగంట అయినా సరే నానబెట్టాలి. అస్సలు టైం లేదనుకోండి, ఒక 10 నిమిషాలు నానబెట్టుకుని బాగా కడిగేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను దీనికి సరిపడినంత వాటర్ పోసేసుకున్న తర్వాత ఉల్లిపాయలు, ఇది టొమాటో పప్పు కాబట్టి నేను ఒక 4 టొమాటోలైనా వేస్తానండి. టేస్ట్ చాలా బాగుంటుంది. దానికి తగ్గట్టు మంచి కలర్ కూడా చాలా బాగా వస్తుంది. అయితే ఈ 4 టొమాటోలని నేను కట్ చేసేసుకుని కుక్కర్లో వేసేసుకుంటాను. దీంతోపాటు నేనేం చేస్తానంటే పచ్చిమిరపకాయలు, దాంతోపాటే కారము ఒక 2-3 స్పూన్లు పైనే పడుతుంది కారము. ఇంకా దాంతోపాటు కొంచెం పసుపు వేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలండి, ఇవి దంచినవి అనమాట. ఎవరి దగ్గరైనా మామూలుగా అప్పటికప్పుడు దంచినవి లేకపోతే మంచిగా దంచుకొని వేసుకోండి. చింతపండు ఏమో నేను చూపించినంత, అది కూడా నేను డైరెక్ట్గానే వేసేస్తాను చక్కగా. వెల్లుల్లిపాయలు మాత్రం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది, గుర్తుపెట్టుకోండి. అన్నీ వేసేసుకుని చక్కగా మూత పెట్టేస్తాను. మంచిగా మూత పెట్టేసి, పెసరపప్పు కాబట్టి ఫాస్ట్గానే ఉడికిపోతుంది కదా. 2 విజిల్స్, లేదు అనుకుంటే డౌట్ ఉన్న వాళ్ళు 3 విజిల్స్ పెట్టుకోండి. తర్వాత ప్రెషర్ వదిలేస్తుంది మంచిగా. అప్పుడు మూత తీసుకొని ఒక పప్పు గుత్తి కూడా తీసుకొని మంచిగా దీన్ని మ్యాష్ చేయాలన్నమాట. ఇక్కడ ఎవరికైనా టొమాటో పీల్స్ అలాంటివి ఇష్టం లేదు అని అనుకున్న వాళ్ళు, నాకులాగా డైరెక్ట్గా చింతపండు అలా వేయద్దు అని అనుకునే వాళ్ళు ఇప్పుడు చింతపండు పులుసు పోసుకొని టొమాటో పీల్స్ అన్నీ తీసి జాగ్రత్తగా తీసి పక్కన పెట్టేసుకోవచ్చు. పెసరపప్పు కాబట్టి అడుగు అంటుతూ ఉంటుంది, సో చూసుకుంటూ ఉండాలి. అందుకని కొంచెం ఎక్కువ వాటర్ పోసుకున్నా కూడా అది మళ్ళీ కొంచెం గట్టిపడిపోతూ ఉంటుంది. అందుకని నేను చెప్తున్నాను. ఇప్పుడు పప్పుకు సరిపడినంత సాల్ట్ ఒక 2 స్పూన్ల పైనే పడుతుంది, చక్కగా వేసేసుకొని ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు వేయాలి కదా. ఈలోపు ఈ పప్పుని సిమ్లో పెట్టి ఉడికిస్తూ ఉండండి. ఎప్పుడైనా కూడా పప్పు మళ్ళీ ఉడుకు పట్టాలి, అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. మనం తాలింపు వేసిన తర్వాత నూనె నెయ్యో ఏదైనా కూడా పైకి తేలాలి, అది టేస్ట్ చాలా బాగుంటుంది. అలా కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఎంత నెయ్యి వేస్తానో అంతే నూనె కూడా వేసి 2 ఈక్వల్గా వేసుకొని నేను దాన్ని తాలింపు వేసుకుంటాను. ఆ తాలింపుకి ఎండుమిరపకాయలు, మెంతులు, జీలకర్ర, వెల్లుల్లిపాయలు, ఆవాలు, కరివేపాకు ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని, ఆల్రెడీ కుక్కర్లో వెల్లుల్లిపాయలు దంచి కూడా వేసాము. ఇక్కడ కూడా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. నా దగ్గర ఆల్రెడీ దంచినవే ఉన్నాయి కాబట్టి నేను కుక్కర్లో వేసేసాను. ఇక్కడ ఫ్రై అయిన వెల్లుల్లిపాయలు కూడా టేస్ట్ బాగుంటాయి, ఎవరికైనా కావాలనుకుంటే వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకున్న తర్వాత ఇది మంచిగా ఫ్రై అయిపోతుంది, అన్నీ మంచిగా చిటపట్లాడతాయి. మనకి ఇంగువ అనేది ఆప్షనల్, నేనైతే వేసేసుకున్న తర్వాత ఈ తాలింపుని తీసుకుని వెళ్ళి మనం చక్కగా పప్పులో కలిపేసిన తర్వాత ఇప్పుడు ఈ పప్పు ఎక్కువ అడుగంటే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇది పెసరపప్పు కాబట్టి దగ్గరుండి మనం చూసుకుంటూ ఉండాలి, కలుపుతూ ఉండాలి. లేదు అంటే అడుగంటేస్తుంది, అది మాత్రం గ్యారంటీ. ఇప్పుడు ఈ పప్పు రెడీ అయిపోయినట్టే. ఉప్పు సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని ఈ పప్పుని మనం దింపేసుకోవచ్చండి. అప్పటికప్పుడైనా చేసుకున్నా కూడా చాలా టేస్ట్ బాగుంటుంది. టొమాటో పప్పు మేమైతే ఇలా చేస్తాము, మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ.